ఇల్లు కట్టి చూడాలి తర్వాతనే పెళ్లి చేసి చూడాలన్నట. అంటే ఇల్లు కట్టడం అంటే అల్లటప్ప కాదు, ఆడపిల్లకు పెళ్లి చేసినంత పెద్ద పని అన్నట్టు కదా. అవును, అసలు ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? డబల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఉండాలంటే ఎన్ని పైసలు పెట్టాలి? ఖర్చు ఎంత అవుతుందబ్బా? 50,000? లచ్చనా? 2 లక్షలా? ఎంత అవుతుంది? ఇవాళన్నా కొత్తగా ఇండ్లు కడుతున్నారా? ఇక మన సర్కార్ మనకు వచ్చింది కదా, బిరబిర లోన్లు వస్తాయి, బునాది తీసి పిల్లలు రేసి గోడలు లేపుతూనే ఉంటాం అనుకునేటోళ్ళు జర్ర ఈ ముచ్చటి నుండి. సిమెంట్ బస్తా ధర ఎంతుందో ఎరికేనా? చూసుకున్నారా? గదే 180-200 ఉన్నది అనుకుంటుర్రా? కాదు కాదు, ఆ జమానా పోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా 300 రూపాయలకు ఒక బస్తా అయింది సిమ్టి. అంటే ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెను, బాత్రూమ్, పయకాన కట్టుకోవాలంటే అసర్కారు అన్ని కలిపి 350 లేకపోతే 400 బస్తాల సిమ్టి కావాలి. ఈ 400 బస్తాల సిమ్టికే 1,20,000 రూపాయలు పోతాయి. మేస్త్రి కూలి గుత్తకైతే 1,00,000 దాటుతుంది. ఇటుకే, సలాకు, మొరము, బండలు, కిటికీలు, దర్వాజాలు, కంకర, గనేటు ఎంత కాదనుకున్నా 3 లక్షలు దాటుతుంది. ఇప్పుడు కనుక ఇల్లు పని పెట్టుకుంటున్నా అంటే నక్కులు వదలైతాయి, మరి జాగ్రత్త. అగో కేసీఆర్ సార్ 3 లక్షలు ఖర్చు పెట్టి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ కట్టిస్తా అన్నాడు కదా, మరి దాని సంగతి ఏందని మీకు అనుమానం రావచ్చు. అన్నాడు అనలేదని ఎవరంటున్నారు? కాకపోతే మళ్ళా ఈ నుండి వినిపిస్తాం. ఒక్క సంవత్సరానికి అవసరమైన పెట్టుబడి కూడా పెరిగినాయి, లోన్ కాదు. ఖచ్చితంగా గ్రామానికి లిస్టులు ప్రకటించి విజిలెన్స్ పెట్టి 2 పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది 125 గజాల స్థలంలో కట్టిస్తాం. దానికి ఒక బాత్రూమ్, ఒక ల్యాబొరేటరీ కూడా ప్రాంగణంలో కట్టిస్తాం. ఎంటైర్ ఇండియాలో ఎక్కడ లేదు స్కీమ్. దేశంలోనే అత్యుత్తమమైనటువంటి గృహ నిర్మాణ పథకాన్ని ఇక్కడ చేపడతాం. 100% దీన్ని అమలు చేపిస్తా. ఇది కేసీఆర్ మాట అని చెప్పి మనం చేస్తాం. విన్నారు కదా, సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా తెలంగాణ ప్రజలకని మాట ఇచ్చినప్పుడు సిమ్టి ధర గుండే, కూళ్ళు గీళ్ళు అన్ని అగ్గునే అయిపోతుండే. కానీ ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి జర్రంత పరేషాన్ అవుతుంది. మీరు అదే నమ్మకంతో ఉండుండ్రి, కట్టించి తీరుతాడు సారు. కాకపోతే ధరలు అవ్వగానే ఒక పారి యాడ్ చేయండి కేసీఆర్ సార్కు. ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి ముఖ్యమంత్రి కాబట్టి, మర్చిపోతాడు, బిజీగా ఉంటాడు.